నంద్యాల పట్టణంలో ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ మున్సిపల్ రెవెన్యూ అధికారులు శనివారం నిర్వహించారు. నంద్యాల పట్టణంలో ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంపై మున్సిపల్ రెవెన్యూ అధికారులు అవగాహన ర్యాలీ శనివారం నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్ నుంచి ఆత్మకూర్ బస్టాండ్, శ్రీనివాస్ సెంటర్, పద్మావతి నగర్ మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో మన అందరి దగ్గర ఉన్న అతిపెద్ద పవర్ మన ఓట్ హక్కు. కానీ ఓటర్ జాబితాలో తప్పులు ఉంటే, ఫేక్ ఓట్స్ ఉంటే, డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటే, చనిపోయిన వారి పేర్లు కొనసాగితే, జెన్యూన్ ఓటర్ల పేర్లు మిస్ అయితే, ఈ ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఎస్ఐఆర్ పేర్లను తొలగిస్తారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్స్ ఉంటే గుర్తిస్తారు. కొత్త ఓటర్లను నమోదు చేస్తారు. అడ్రస్ మార్పులు అప్డేట్ చేస్తారు. నంద్యాల కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ పత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జెండాను ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఏ ఒక్క ఓటు కూడా పోవడానికి వీల్లేదని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అవసరమైన పత్రాలతో సంబంధిత బిఎల్ఓలను సంప్రదించి పరిష్కరించుకోవాలని కోరారు. ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ లోపల పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ ఎస్ఐఆర్ లో భాగస్తులై పాల్పంచుకొని మీ ఓటును ఓటర్ లిస్ట్ లో ఉందా లేదా అని పరిశీలించుకొని మీకు ఇచ్చిన డోర్ టు డోర్ సర్వ్ చేసినటువంటి ఈ ఈఎఫ్ ఫామ్స్ అన్నింటి కూడా మీరు ఫిలప్ చేసి మీ సంబంధిత బిఎల్ఓలకు అందజేసి మీ ఈఎఫ్ ఫామ్ డిసైడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఎస్ఐఆర్ లో భాగస్తులయ్యి ఈరోజు రేపు స్పెషల్ క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నాము. మా బిఎల్ఓలు అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. వాళ్లకు మీకు ఏవైతే ఇచ్చినటువంటి ఈఎఫ్ ఫామ్స్ ను ఈరోజు రేపట్లో అందజేసి వాళ్ళకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క ర్యాలీని గమనించుకొని ఇంకెవరన్నా కానీ ఓటర్ ఫామ్ అంటే ఆ యొక్క ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వని వాళ్ళు ఉంటే కనుక వెంటనే మాకు అందించాలేసి కోరుతున్నాం. మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క బిఎల్ఓ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు. సో బిఎల్ఓకు మీకు ఫామ్ ఇవ్వాలేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం. ఇప్పుడే మాకు జిల్లా కలెక్టర్ గారి యొక్క వీసీ కూడా అయింది. ఎవరైతే కనుక స్లోగా ఉన్నారో వారందరూ కూడా ఈరోజు 80% క్రాస్ కావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. సో ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ యొక్క అవుతుంది. దీన్ని అందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారు దీనికి బాగా విస్తృతంగా ప్రచారంగా కల్పించి ఓటర్ యొక్క ఎన్యూమరేషన్ బాగా ఇంక్రీజ్ కావడానికి మీ యొక్క సహాయం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.